హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ తెలంగాణలో ఫేమస్ అనమాట. అంతేకాకుండా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ల సైడ్ ఇవి ఎక్కువగా ఫేమస్ అవుతుంది ఈ పొట్లం బిర్యానీ అనేది. దీన్ని కట్ట బిర్యానీ కూడా అని పిలుస్తారనమాట అటు సైడ్. ఈ పొట్లం బిర్యానీ ప్రాసెస్ కొంచెం కష్టమే కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. దమ్ బిర్యానీ తినాలి అంటే ఈ టేస్టే గుర్తొస్తుంది. ఈ ఒక్క టిప్పు తెలిస్తే పొట్లం బిర్యానీ హోటల్ స్టైల్లో సూపర్గా అయితే వస్తుంది. మరి అంత టేస్టీ అయిన పొట్లం బిర్యానీ మన ఇంట్లో సీక్రెట్ టిప్స్తో ఎలా చేయాలో చూసేద్దామా. నేను చెప్పే ప్రాసెస్లో మీరు ట్రై చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత ఈజీగా అనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 1 kg చికెన్ అయితే తీసుకొని నీట్గా అయితే కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు కారం, సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ పడుతుంది, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు అయితే పడుతుంది. సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా పొడి అయితే వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కస్తూరి మెంతి, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని, అలాగే పెద్ద స్పూన్తో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని హాఫ్ కాకుండా ఫుల్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగు అనేది వేసుకోవాలన్నమాట. తర్వాత ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసే పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొద్దిగా వేసుకొని ఇప్పుడు చికెన్ మొత్తానికి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత ఇది అరగంట గంట కాదు 3 లేదా 4 గంటలు అయితే ఉంచుకోండి. వీలైతే ముందు రోజు నైటే తెచ్చుకొని కలుపుకొని ఉదయాన్నే అయితే స్టార్ట్ చేయండి, లేదా సాయంత్రానికి అయితే ఉదయాన్నే కలిపేసి అయితే ఉంచుకోవాలి. లేదంటే కనీసం 4-5 గంటలైనా తప్పనిసరి అన్నమాట. అప్పుడే ఈ పొట్లం బిర్యానీకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు 1 kg చికెన్కి బాస్మతి రైస్ అయితే 1.5 kg వరకు వేసుకోవచ్చు అనమాట. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో చూసి అయితే వేసుకోండి. 1/2 kg బాస్మతి రైస్కి అయితే 1/2 kg అయితే సరిపోతుంది. కేజీకి కూడా 1/2 kg అయితే సరిపోవచ్చు. ఇప్పుడు బాస్మతి రైస్ని కడిగిన తర్వాత ఉడకడానికి సరిపడా నీళ్ళైతే వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర, 2 లేదా 3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1 లెమన్ జ్యూస్ కూడా వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కస్తూరి మెంతి, 2 లేదా 3 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, మరాఠీ ముగ్గ, సాజీరా, లవంగాలు, యాలకులు, అలాగే కచ్చా మసాలా 1 స్పూన్ కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అయినా పక్కనైతే పెట్టేసుకోవాలి. ఒక అరగంట పోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్, అలాగే ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని 80% వరకు రైస్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. మనం రెగ్యులర్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాం, చికెన్ అయితే ఉడికిన తర్వాత అలాగే రైస్ కూడా ఉడికిన తర్వాత చికెన్ పైన రైస్ అయితే వేసి మనం దమ్ అయితే పట్టేసుకుంటాం. సో అలా కాకుండా ముందు రైస్ అయితే ఉడికించుకొని ఇలా 80% ఉడికిన తర్వాత ఓర్చుకోవాలన్నమాట. లేదంటే ఇలా జాలీతోటి తీసుకొని వాటర్ అంతా కింద దిగిన తర్వాత వేరే బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మరిగించుకోవాలన్నమాట. ఈ 2 బాగా మరిగిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉడకడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. లేదంటే చికెన్ ఉడకదు కదా. మరి ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు. చికెన్ ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకొని చికెన్ని 80% వరకు ఉడికించుకోవాలన్నమాట. అలాగని గ్రేవీ ఎక్కువగా ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకూడదు. మీడియంలో అయితే గ్రేవీ అయితే ఉండాలి. ఇక్కడ మాత్రం మర్చిపోకండి, చికెన్ అయినా రైస్ అయినా 80% మాత్రమే కుక్ చేసుకోవాలి. మిగతా 20% మనం అరిటాకులో దమ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇలా ఉడికే వరకు వేగించుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు అరిటాకులను తీసుకోండి. స్టవ్ మీద ఒక 2 సెకండ్స్ అయినా అరిటాకునైతే కాల్చుకోవాలన్నమాట. 2 వైపులా కూడా ఇలా కాల్చుకోవడం వల్ల ఆకు అనేది చిరగకుండా బాగా మడతలైతే వస్తుంది అనమాట. 1 kg చికెన్ బిర్యానీకి అయితే ఒక 5 లేదా 6 అరిటాకుల వరకు పడతాయి. అరిటాకుల్ని కట్ చేసి ఇలా స్టవ్ మీద కాల్చుకుని పక్కనైతే పెట్టుకోవాలి. అన్ని అరిటాకులు కాల్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అరిటాకులో చివరి భాగం అయితే ఇంకా బాగుంటుంది మడత పెట్టడానికి. సో ఆకులన్నీ కాల్చి ఆకుకైతే 1 స్పూన్ నెయ్యి అయితే అప్లై చేయాలన్నమాట. నెయ్యి అంతా రాసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని దానిపైన కుక్ చేసుకున్న రైస్ని కూడా వేసుకోవాలన్నమాట. మీకు పొట్లానికి ఎంత సరిపోద్దో
ఎన్ని పొట్లాలు వేస్తాయో చూసుకొని రైస్ అయితే యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక రెడ్ ఫుడ్ కలరు అలాగే ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యి కూడా వేయాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ఈ ప్రాసెస్లో అయితే మడత పెట్టుకోండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అయితే క్లోజ్ చేసుకోండి. అప్పుడే రైస్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా మడత పెట్టిన దాన్ని మనం దారంతో చుట్టాలి. దారం అంటే మనం బట్టలు కుట్టే దారం కాదు. సో ఇలాంటి దారం అయితే తీసుకోండి, చిరక్కుండా ఉంటుంది ఆకు. ఆ దారం తీసుకుంటే డెఫినెట్గా ఆకు అయితే చిరిగిపోతుంది. ఈ దారం అయితే మీకైతే సేఫ్ అనమాట. అంతేకాకుండా అంత లూజ్గా కట్టకూడదు, అలాగని టైట్గా కూడా కట్టకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్లాలు అయితే కట్టుకోవాలి. అదే ప్రాసెస్లో కాకుండా మీకు నచ్చినట్టు పొట్లాలు అయితే కట్టుకోవాలి. రైస్ చికెను ఉన్నంత వరకు ఎన్ని పొట్లాలు వస్తాయి అన్ని పొట్లాలు అయితే కట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీ దగ్గర కుండ ఉంటే కుండలోని పెట్టి ఆవిరి పైన ఉడికించుకోవాలి. అందరి ఇంట్లో కుండ లేకపోవచ్చు, అందుకే ఇడ్లీ పాత్ర అయితే అందరి ఇంట్లోనే ఉంటుంది. అందుకే ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసి ప్లేట్ అయితే పెట్టుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ పొట్లాలను అయితే పెట్టుకొని మూత అయితే పెట్టుకొని దగ్గర 20 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆవిరికైతే ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్ర లేకపోయినా ఏదైనా బేషన్ పెట్టి అందులో స్టాండ్ పెట్టి కొద్దిగా నీళ్ళైతే వేసుకోండి. జాగ్రత్త, ఎక్కువైతే ఆకులోకి అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఇదే ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసుకున్న పొట్లాలన్నీ కూడా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వెంటనే పొట్లం అయితే విప్పొద్దు. తినే ముందు వరకు అలానే ఉంచుకోండి. ఎందుకంటే ఆ అరిటాకు ఫ్లేవర్ అనేది దమ్ బిర్యానీకి చాలా బాగా పడుతుంది అనమాట. తినే ముందు మాత్రమే పొట్లం విప్పి తింటే ఆ అరిటాకు ఫ్లేవర్ అంతా బిర్యానీకి భలే పడుతుంది. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందని అస్సలు అనుకోలేదని మీరే అంటారు. అందుకేనేమో తెలంగాణలో ఇంత ఫేమస్ అయిందని అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలు. తెలంగాణ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఫేమస్లో అయిన ఫుడ్ మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి మీ ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.